తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్యా పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన టీనాబ్ డైరెక్టర్గా గతేడాది డిసెంబర్ 13న బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గతేడాది అక్టోబర్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సివి ఆనంద్ను ఎన్నికల కమిషన్ తొలగించింది. ఆయన స్థానంలో సందీప్ శాండిల్యాను నియమించింది. అయితే డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను టీనాబ్కు బదిలీ చేసింది. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ సిపిగా నియమించింది. ఢిల్లీకి చెందిన సందీప్ శాండిల్యా 1993 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్. మొదట గుంటూరులో, ఆ తర్వాత నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్ డీసీపీగా పనిచేశారు. సిఐడి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో సేవలందించారు. 2016 నుంచి 2018 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా కూడా పనిచేశారు. జైళ్ల శాఖ డీజీగా 3 నెలల పాటు పనిచేసిన సందీప్ శాండిల్యా పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా, హైదరాబాద్ సిపిగా విధులు నిర్వహించారు.